ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 29వ తారీఖు 2026 మట్టల ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశము సమాధాన రాజు. దేవుని వాక్యం చదువుకుందామండి. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండేది. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడినై దీనుడినై గాడిద పిల్లనికి నీ వద్దకు వచ్చున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని బిడ్డలు మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన సంవత్సరం మట్టల ఆదివారం నుంచి ఈ మట్టల ఆదివారం వరకు ప్రియప్రభు మనల్ని తన కృపలో భద్రపరిచి, కృప వెంబడి కృప చూపించి మరొక మట్టల ఆదివారం చూచే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు దయచేసినందుకే ప్రభువును మనం స్తుతించి కొనియాడాలి. దేవుని స్తోత్రం. మట్టల ఆదివారం పామ్ సండే, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునికి విజయవంతంగా ప్రవేశించిన రోజును గుర్తు చేసుకుంటూ శ్రమల కాలం లెంట్ చివరిలో ఈస్టర్ ముందు ఆదివారం జరుపుకునే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దినము. తాటి మట్టలతో యేసు ప్రభువును రాజుగా ఆహ్వానించిన ఈ రోజు వినయం, విధేయత మరియు నిశ్చలమైన ప్రేమకు చిహ్నంగా నిలుస్తుంది. ఇది యేసు ప్రభు రక్షకుడని చాటి చెప్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, సియోను వాసులారా బహుగా సంతోషించి, ఇదే మనం సంతోషించి మనం సియోను వాసులైనటువంటి ప్రభు బిడ్డలను మనము ప్రభును స్తుతించి కొనియాడి ఆ ప్రభును గణపరిచే గొప్ప దినం ఈ మట్టల ఆదివారం. వినయానికి చిహ్నం. రాజు వలె రథాల మీద కాకుండా గాడిద పిల్ల మీద యేసు ప్రభు వారు యెరూషలేమును ప్రవేశించాడు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి గొప్ప వినయాన్ని మనకి చూపిస్తుంది, ఆ విధేయతను చూపిస్తుంది. ఆయన రాజ్య స్వభావం, ప్రేమ మరియు సేవను తెలుపుతుంది. దేవుని స్తోత్రం. హోసన్నా జయమంటూ, హోసన్నా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక, కొనియాడబడును గాక. హోసన్నా ప్రభు నామను వచ్చేవాడు ధన్యుడని ప్రజలు తాటిమట్టలతో ఆయనను గణపరిచి ప్రభువును కీర్తించి ఆయన హెచ్చించారు. ఆయన తమ రక్షకునిగా స్వీకరించారు. ఎంత గొప్ప విశేషం. దేవుని బిడ్డ, ఈ ఆదివారం హోసన్నా అంటూ ప్రభువును మనం స్తుతించగలమా? మనం కొనియాడగలమా? మన కోసం యేసయ్య తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. జీవితంలో ఆహ్వానం. ఈ యొక్క మట్టల ఆదివారం పామ్ సండే మన హృదయాల్లో యేసు ప్రభువును రాజుగా ఆహ్వానించాలని గుర్తు చేస్తుంది. తాటి మట్టలు ఆయనకు మన జీవితాన్ని అప్పగించడానికి సూచిస్తుంది. ఇది పవిత్ర వారాంభం, పరిశుద్ధ వారం అంటది. ఇది యేసు ప్రభు శిలువ శ్రమల మరణం మరి పునరుద్ధానికి దారితీసే పవిత్ర వారం, పరిశుద్ధ వారం, హోలీ వీక్ ప్రారంభాన్ని చూపిస్తుంది. దేవుని స్తోత్రం. మీకు మరి మీ కుటుంబానికి మట్టల ఆదివారం పామ్ సండే శుభాకాంక్షలు నేడు మేము హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు తెలియజేస్తున్నారు. క్రీస్తు ప్రభు వారి యొక్క శాంతి, ప్రేమ మీ హృదయాలను నింపునుగాక. కనుక ఈ దినాన్ని మనం ప్రభును స్తుతించాలి. ఆయన నీతిపరుడును, రక్షకుడునై దీనుడినై గాడిద పిల్లనికి ప్రభు వస్తున్నాడు. యేసు ప్రభు వారు మరి అంబారీలు కోరుకోలేదు, ఆయన గుర్రాలు కోరుకోలేదు, కానీ ఆయన చిన్న గాడిద పిల్లని తీసుకొని దీనుడిగా, రక్షకుడుగా, నీతిపరుడుగా వస్తున్నాడుగా చూస్తున్నాం. ఆ గొప్ప ప్రభువును మనం ఈ ఉదయకాలంలో స్తుతించి కొనియాడి ఆ ప్రభుని హెచ్చించి ఆయన గణపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ మట్టల ఆదివారం బట్టి స్తోత్రాలు. గతించిన సంవత్సరం మట్టల ఆదివారం నుంచి ఈ మట్టల ఆదివారం వరకు మా తండ్రి మమ్మను, మా సంఘ బిడ్డలను, మా తండ్రి మరి సార్వత్రిక సంఘాన్ని సకల పరిశుద్ధుల్ని కృపలో భద్రపరిచి కాచి కాపాడి, హోలీ ట్రినిటీలో ఉన్న ప్రతి దైవజనుల్ని కృపలో భద్రపరిచి కాచి కాపాడి వారి కుటుంబాలను భద్రపరిచి మరొక ఈ మట్టల ఆదివారం, ఈ పామ్ సండే చూసే గొప్ప భాగ్యాన్ని ప్రభువా మీరు మాకు దయచేసినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ పరిశుద్ధ వారాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాము నాయన. నా తండ్రి, నీ కృపలను, నీ ప్రేమను, నీ యొక్క మరి వినయాన్ని, విధేయతను, మీ తగ్గింపును మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీతిగా మేము కూడా తగ్గింపు కలిగి ఉంటూ సహాయం చేయండి. మా తండ్రి, ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రిటైన బిడ్డలు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నారు. ఎవరైతే రోగులైన బిడ్డలు హాస్పిటల్, ఇంటెన్సివ్ కేర్లు, సీరియస్ కండిషన్లో ఉన్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదులో ప్రభావం చేస్తున్నాం నాయన. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాం నాయన. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులను మరి నిద్రించి మరణించి మరి దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి వారికి కావాల్సిన ఆదరణ దయచండి.
ఈ ఆదివారం నాయన హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాడలు ఆయా ప్రాంతాలు పరిచయం చేసిన దీనదాసులను దాసురాలను వారి సంఘాలు వారి కుటుంబాలు దీవించి వారి మందిరాలు జరిగే ఆరాధనలు అన్నింటి నుండి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినం పరిచయం అంతట్లో సహాయం చేయండి. ఈ దినం నీ బిడ్డలు రాకపోకలన్నింటిలో సహాయం చేయమని మహిమ నీకే ఘనత నీకే చెల్లించుకుంటే యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.